నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం వెన్నంటి వచ్చే దైవం. మనకు అందించిన వారు కస్తూరి హనుమన్ నాగేంద్ర ప్రసాద్ గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ముందు వెనకలు అనే మాట చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. ఎవరైనా పొరపాటు చేస్తే ముందు వెనకలు చూసుకోకపోతే ఎలా అంటూ ఉంటారు పెద్దలు. అది అనాలోచితంగా చేసిన తప్పులకు మందలింపు. పూర్వాపరాలు తెలియకుండా తొందరపడి నిర్ణయానికి రావడం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం, మాట ఇవ్వడం, మాట తూలడం వంటివి చాలా ప్రమాదం. వాటి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే ఏదైనా ఒక కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ముందు వెనక ఆలోచించావా అని అడుగుతారు. ముందు చూపు లేకుండా చేసే పనులు దుష్పరిణామాలకు దారితీయవచ్చన్న హెచ్చరికది. నిర్ణయాత్మక విషయాల్లోనే కాకుండా దౌత్య మర్యాదలు, సభా నిర్వహణ విధానాలు, చివరికి నడిచేటప్పుడు కూడా ముందు వెనకలు పాటించాలి. అది వరుస క్రమాన్ని సూచిస్తుంది. గురువులు నడిచేటప్పుడు శిష్యులు విశ్వామిత్రుడు వెంట రామ లక్ష్మణులలాగా వారి వెనక నడవాలి. అలాగే పెద్దల వెనక పిల్లలు. అది కేవలం మర్యాద మాత్రమే కాదు. వెనక నడవడం అంటే అర్థం పెద్దవారు నడిచి చూపించిన మంచి బాటలో నడవాలని, ఆ దారి తదుపరి తరానికి మార్గదర్శకమై ప్రేరణగా నిలవాలి. కొన్ని సందర్భాల్లో ముందు వెనకలకు ఆధ్యాత్మిక భావం కూడా తోడవుతుంది. పండుగ రోజుల్లో, విశేష తిథుల్లో భగవంతుడి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్తారు. అందులో భక్తులు దైవ స్తుతి చేస్తూ ముందు నడుస్తూ ఉంటే భగవంతుడు వెనక సింహనారూఢుడై కదలి వస్తూ ఉంటాడు. అంటే మనం మంచిగా భక్తితో వేసే ప్రతి అడుగులోనూ వెనుక ఆ భగవానుడు రక్షగా ఉంటాడని నమ్మకం. అంతిమయాత్రలో జీవం లేని శరీరాన్ని ముందు మోసుకొని పోతుంటే వెనక జనాలు నడుస్తారు. దాని అంతరార్థం ఇవాళ అతడు, తర్వాత వరుసలో ఎవరి కాలం రాగానే వారు తరలిపోతారు అని. అది మనం వేసే ప్రతి అడుగు చివరి మజిలీ చేరికకు అని స్ఫురణకు తెస్తుంది. జీవితం శాశ్వతం కాదు అన్నది తలుపులలోకి వస్తే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా అన్న ప్రశ్న మనలో ఉదయిస్తుంది. అదే వ్యక్తి ఉన్నతికి దారి చూపుతుంది. జీవితంలో మనిషి ముందు వెనకలతో పాటు చుట్టుపక్కల కూడా గమనించాలి. అంటే భావం ఎప్పటికప్పుడు కాలమాన పరిస్థితులు, పరిణామాలను గమనిస్తూ గత అనుభవాన్ని క్రోడీకరించుకొని తాను ఏమిటో, తన సామర్థ్యం ఏమిటో నిష్కర్షగా అంచనా వేసుకుని భవిష్యత్తుకు సిద్ధపడాలి. ముందు వెనక ఇరుపక్కల తోడై మురకరహర రారా అని గానం చేస్తూ సాగిపోయాడు త్యాగరాజు. ఆయనకు రాముడు హృదయంలో ఉండడమే కాదు, ముందు వెనక పక్కన కూడా కోదండపాణి అయి లక్ష్మణ సహితుడిగా రావాలి. అలాగే గురువులు, పెద్దలు, సంస్కర్తలు చూపిన దారిలో పక్కన శ్రేయోభిలాషులు, మిత్రులు, జీవిత భాగస్వామి తోడుగా తలపెట్టే సత్కార్యాలకు భగవదనుగ్రహం వెన్నంటి ఉంటుందనే విశ్వాసంతో ముందుకు సాగిపోవడమే మనిషి యొక్క పని. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.